హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియాత్ర న్యూస్ యూట్యూబ్ ఛానల్. జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే ప్రవేశపెట్టినటువంటి మొదటి రోజే కేంద్రంలోని అధికార పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి షాక్ తగిలిందని చెప్పేసి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి 293 మంది ఎంపీల్లో అక్కడ అనుకూలంగా 269 మంది మాత్రమే అనుకూలంగా అయితే ఓట్లు వేయడం అయితే జరిగింది. అయితే ఇందులో కొంతమంది సభకు అయితే హాజరైతే కాలేదు. అయితే మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రవేశపెట్టినటువంటి బిల్లులో అనుకూలంగా 269 మంది అభ్యర్థులు అయితే ఓటింగ్ అయితే చేశారు. అదేవిధంగా వ్యతిరేకంగా 198 మంది అయితే ఓటింగ్కి పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి యొక్క బలం వచ్చేసి 293. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉన్నటువంటి బలం చూసుకున్నట్లయితే 234 మంది సభ్యుల బలం అయితే ఉంది. అయితే నేను ఆల్రెడీ ఒక వారం రోజుల క్రిందటనే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ బిల్ అన్నది పార్లమెంట్లో ఇంపాసిబుల్. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం పొందడం అంటే అది అంత ఈజీ కాదని చెప్పేసి నేను వారం రోజుల కిందటే చాలా డీటెయిల్డ్ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియోని కూడా చూడండి. అయితే ఈ బిల్ అనేది సక్సెస్ కావాలంటే 2/3 మెజార్టీ అనేది అవసరమైతే ఉంటుంది. అయితే 2/3 మెజార్టీ అంటే దాదాపు ఇక్కడ 362 మంది ఎంపీల మద్దతు అనేది ఈ బిల్కి అయితే అవసరమైతే ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి కేవలం 293 ఎంపీల మద్దతు అనేది అయితే ఉంది, మనందరూ కూడా తెలిసిందే. అయితే ఇంకొక 50 నుండి 60-70 వరకు ఎంపీలు అనేవి అంటే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఈ బిల్లుకి అనుకూలంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఇది ఎంత వరకు మనం చూసినా కానీ ఈ బిల్లు అయితే ఆమోదయోగ్యం అయితే అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఇదే సందర్భంలో మనకు చూసుకున్నట్లయితే ఈ బిల్లుకి సంబంధించినటువంటి అంశాన్ని జమిలీ బిల్లు పైన అధ్యయనానికి ఏర్పాటు చేయనున్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఈ బిల్లును జేపీసీకి అప్పగించనున్నారు. అయితే జేపీసీలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 90 రోజుల వరకు దీనిపైన చర్చలు అనేవి జరగనున్నాయి. సో ఇక్కడ 90 డేస్ వరకు ఈ బిల్లు పైన ఒక సమగ్రంగా చర్చలు అనేవి జరిగి ఆ తర్వాత మళ్ళీ బిల్లు అనేది ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మరి అక్కడ 90 రోజుల పాటు చర్చ ఎందుకు జరగాలని చెప్పేసి, సో అక్కడ 90 రోజుల వరకు అక్కడ ఒక చర్చలు జరిగినట్లయితే ఈలోపు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అంటే ఇండియా గ్రూప్కి చెందినటువంటి ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీలు ఒకటి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం అయినా జరగాలి, లేదా అంటే ఈ గ్యాప్ లోపల ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. అదేవిధంగా మనం ఇంకొక మాట చూసుకున్నట్లయితే ఇక్కడ 362 ఓట్లు 2/3 అంటే ఇక 362 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేయనక్కర్లేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి 234 మంది ఎంపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళలో దాదాపుగా ఒక 100 మంది ఎంపీలు ఒకవేళ ఆ బిల్లు ప్రవేశపెట్టిన నాడు ఒకవేళ గైర్హాజరైనా కానీ ఆ తర్వాత మనం ఓవరాల్గా ఆ రోజు సభలో ఎంతమంది ఎంపీలు అయితే ఉంటారో దాన్ని మాత్రమే అక్కడ మనం కన్సిడర్ చేస్తామన్నట్టు. ఫర్ సపోజ్ ఇక్కడ 234 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉన్నారు. సో 234 మందిలో దాదాపుగా 134 మంది ఎంపీలు ఒకవేళ సభలో ఒకవేళ రాకుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కేవలం 100 మందే ఉండి అప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఒకవేళ సభలో హాజరైన పక్షాలు అంటే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు 290 వరకు ఎంపీల మద్దతు అనేది ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళలో కూడా 2/3 అనేది చేస్తారు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పేది ఏంటిదంటే ఆ ఎన్నిక ఏదైతే ఉంటుందో అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్ ప్రవేశపెట్టినప్పుడు హాజరైనటువంటి ఎంపీలలో 2/3 మంది పార్లమెంట్ సభ్యులు అంటే ఎంపీలు ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో ఇప్పుడు ఇక్కడ జేపీసీకి ఇచ్చారు. అయితే ఈ జేపీసీలో మనం చూసుకున్నట్లయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీని గురించి చర్చించడానికైతే దాదాపు 90 రోజుల వరకు చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటిదంటే ఈ 90 రోజుల తర్వాత మళ్ళీ ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్ష ఎంపీలు ఇటు డైరెక్ట్గా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ వాళ్ళు ఒకవేళ గైర్హాజరైనా కానీ ఈ బిల్ అనేది సునాయాసంగా గట్టెక్కుతుంది. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ తలుచుకుంటే ఏదైనా జరిగేటటువంటి వీలైతే ఉంది. అయితే యాక్చువల్గా మనం ఫ్యాక్ట్ బేస్గా ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఎంపీల మద్దతుతోటి అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఈ బిల్లు
పాస్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని పంపించారు కాబట్టి ఈ 90 రోజుల అంటే 90 రోజుల వరకు అక్కడ చర్చలు జరిగి ఆ తర్వాత బిల్లు మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఏమైనా జరగవచ్చు. బీజేపీ తలుచుకుంటే ఏదైనా జరిగేటటువంటి వీలైతే ఉంది.